ఈ 14 ఏళ్ల ఉద్యమంలో పాటను పెనవేసుకొని పోతున్న ఆత్మత్యాగాలను పెనవేసుకొని నడవడమే తప్ప ఈ గొప్ప కార్యాన్ని వాళ్ళు కన్న పేగులను పోగొట్టుకున్న దుఃఖం వర్ణనాతీతం. 1000 మంది తెలంగాణ ఉద్యమం కోసము ప్రాణదర్భాలను చేస్తే చాలా మందికి ఇప్పుడు మిత్రుడు అన్నట్టు చీమ కుట్టినట్టు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, నవ్వే వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నిర్లబ్ధంగా ఒక్క రూపాయం ఎప్పుడు చెప్పుకుంటారో ఏం చేసుకుంటారో అన్న మాటకు ఒక్క నా కొడుకు కూడా అసెంబ్లీలో స్పందించారు. ఒక్క నా కొడుకు స్పందించారు. ఎంత తెలంగాణకు అవమానం. సత్యవాళ్ళు వస్తూనే ఉంటారు, ఆ సావుల మీద పాదాలు ఏరుకుంటూనే ఉన్నారు. ఈ స్థితి పోవాలి. ఈ స్థితికి ఒక కారణభూతాన్ని లెంకాలి మనం. కానీ చిన్న మనవి, నేను చెప్పదలుచుకున్నది ఇంజనీర్ మిత్రులు చెప్పిన మైకులు చెప్తే మంచిది కాదు. ఈ నేపథ్యాన్ని శ్రీకాంత్ చార్ చనిపోయినాడు, యూనివర్సిటీకి కట్టిన బ్యానర్లు తీసేయరా, రేపటి సావులకు కూడా మూలమైనది అని. సత్యలో కనబడిన సామశివుడు నిశాంత్ రెడ్డి చనిపోయినాడు అన్నాడు, ఏమన్నా మాట్లాడతామంటే ఇంకెంతమంది సావులకు మాట్లాడాలి. సావు మీద కూడా పాడవాయనని ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంది. 14 ఏళ్ల ఉద్యమంలో నిన్న ఆవిలను నిర్దాక్షిణ్యంగా తీసుకుపోయి లేని కేసులు పెట్టినప్పుడు ఒక్కరు కూడా తిమ్మకుంటున్నట్టు లేదు. పాపమైన ఎంత గొప్పోడు సారు కోదండరామ్ సారు అంటే సాటిగా ఆయన మీద చేయించుకునే దౌర్భాగ్యాన్ని కూడా దిగదారిన ఇక్కడ మనం. ఆ తల్లులు ఇప్పుడు వచ్చి ఏడుస్తుంటే సిగ్గనిపిస్తుందమ్మా. 10 రూపాయలతోటి మీ దుఃఖం తీరేది కాదు. ఇవన్నిటికి ఒకటే కారణభూతం మా తెలంగాణ మాకిచ్చి ముఖ్యమంత్రి గారు మీకు ఒక మాట చెప్తున్నా, నేను నిజంగా ఈ సావును మీదికు తిరిగినాడు మీ జేజమ్మకు చెప్పుకున్న తెలంగాణ అయినదు. ఆ తప్పిదం కూడా మీదే అవుతుంది. అప్పుడు నీ బాబుకు మీ జేజమ్మకు ఎవరు చెప్పుకుంటావో అప్పుడు చూద్దాం. కానీ ఈ స్థితి రాజ్యం గారికి, తెలంగాణ పత్రికకు, నారాయణన్నకు, శేఖరన్నకు, వెనుక ఉన్న పెద్దలందరికీ వినమ్ర నమస్కారాలు. కానీ దీన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. దీన్ని వేదిక చేయడం మొదలైతే ఇంకొక చిన్న ప్రమాదం కూడా వస్తుంది. జాగ్రత్త.